హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇంటర్ పాస్ అయ్యాం, ఏమైనా జాబ్ దొరికితే బాగుండు అని వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నోటిఫికేషన్ అయితే చాలా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4787 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదేంటో, అవి ఎక్కడ ఉన్నాయో, దానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అక్కడ శాలరీస్ ఏంటి, అదంతా ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం. సో అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఎన్ఐఏ సిఎస్ఏ రిక్రూట్మెంట్ అయితే ఒకటి రిలీజ్ చేసింది. సో దానికోసం ఎన్ఐఏ అంటే ఎన్ఐఏ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ సిఎస్ఏ రిక్రూట్మెంట్ ఒకటి రిలీజ్ అయింది. సో ఈ బ్లాగ్ ఆర్టికల్లో ఎన్ఐఏ సిఎస్ఏ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు, అవి సబ్మిటేషన్ డేట్స్ ఎప్పుడు అనేది, దానికోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. ఎన్ఐఏ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో ఒక ప్రముఖ ఏవియేషన్ సేవా సంస్థలో ఒకటి అని మన అందరికీ తెలుసు. సో ఈ సంస్థ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ పోస్టుల కోసం యువతకైతే శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఎన్ఐఏ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ మనకున్న పోస్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీసెస్ ఏజెంట్ సిఎస్ఏ. సో దీనికోసం అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరికైనా ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ ఎవరికైనా కూడా ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. అండ్ మీరు దీనికోసం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 2025 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి June 30, 2025 వరకు అయితే పొడిగించబడింది. సో ఎగ్జామ్ ఎప్పుడు అనేది కొంచెం త్వరలో రిలీజ్ చేస్తారు, ఇంకా అదైతే అవ్వలేదు. సో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ లేదా సిబిటి టెస్ట్ ఉంటుంది. సో దీనికోసం మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మెయిన్గా మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ మీ ఏజ్ వచ్చేసి July 1, 2025కి 18 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా ఇంటర్మీడియట్ 10+2కి సమానమైన క్వాలిఫికేషన్ బోర్డ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ మీకు హెల్త్ వైజ్గా మంచి మానసిక మరియు శారీరక ఆరోగ్యం అంటూ ఉండాలి. అండ్ బెంచ్ మార్క్ వైకల్యం అంటే పీడబ్ల్యూబీడీ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకైతే నాట్ అవైలబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఉండవలసింది మెయిన్ ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేని వాళ్ళు, సో అలాంటి ఉన్న వాళ్ళు అయితే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలి. ఏదైనా క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవద్దు అని ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అధికారిక వెబ్సైట్ లింక్ మన ఛానల్లో డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి కొత్త వాళ్ళైతే పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్గా ఉపయోగించి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు అండ్ మీ పేరెంట్స్ పేరు, బర్త్డే డేట్ అండ్ మీ మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అండ్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అండ్ మీ క్యాస్ట్ అండ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ లాంటివి పూర్తి చేసి దాన్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అని కూడా అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి ఇటీవల తీసుకున్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సంతకం స్కాన్ చేసి కాపీస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పూర్తి వివరాలు అంటే మీ పేరు, ఇంటి నెంబర్, విలేజ్ ఆర్ స్ట్రీట్, ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ కూడా ఆల్సో పిన్ కోడ్ ఆల్సో ఇవన్నీ కూడా అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ సెంటర్ నుంచి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో అది కూడా, ఏ స్టేట్ నుంచి అనేది కూడా మీరు అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని వివరాలు పూర్తిగా చూసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫీజు 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత అయితే యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే మాత్రం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. సో దీంట్లో ఈ సిలబస్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అండ్ న్యూమరిక్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అండ్ జనరల్ ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్. ఇలా టోటల్గా 100 మార్క్స్కి అయితే
ఈ పేపర్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్ అన్నది ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ చేసి ఉంటే మీ ఈమెయిల్ ఐడికి ఎగ్జామ్ డేట్ అనేది సెండ్ అవుతుంది. సో ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాం. పోస్టులు అయితే చాలా ఉన్నాయి, ఎవరు మిస్ చేయొద్దు. సో దీనికి మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కస్టమర్ సర్వీస్ ఏజెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లై చేయండి. పోస్టులు వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి, 4787 పోస్టులు. సో క్వాలిఫికేషన్స్ కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనే కదా. సో మేము ఈ జాబ్కి ఎలిజిబుల్ అనిపిస్తే కంపల్సరీ ఒకసారి అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. సో ఎగ్జామ్ డేట్ తెలిసిన తర్వాత ప్రిపేర్ అయి ఉంటే మీరు బాగా రాస్తారు, క్వాలిఫై అవుతారు కూడా. ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.